మంచి సీరలొచ్చే మరది బేరమ్ము చెయ్యి మరది పేటెల్ల పెట్టు మరది బుక్కళ్ళు చల్లు మరది తుమ్మ తుమ్మాలు రెండు తుమ్మ కోనాలు రెండు రంగు రింగులు రెండు రాములారా మారాస వేగినప్పుడు బాల నాగమ్మ ఇంట్ల కోలాట మేతురంట కోంటి జానలు రెండు రాళ్ళ కమ్మలంట 2000 కమ్మలంట రెండు రాళ్ళ కమ్మలంట 2000 కమ్మలంట. పాలమూరు పల్లె జానపదం జల్లుమంది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టూడియోకి పల్లె జానపదం పాటలు పాడడానికి శారద అక్క వచ్చింది. మరి అక్క ఎక్కడి నుంచి వచ్చింది, మంచి మంచి పాటలు పాడడానికి వచ్చింది. అక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పాటలు పాడుతుందో మరి అడిగి తెలుసుకొని అక్క నమస్కారం. అక్క ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది నగర్ కర్నూలు మండలం నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి. బిజినపల్లి. అక్క మరి జానపద గీతాలు, భక్తి పాటలు, బొడ్డెమ్మ పాటలు ఇవన్నీ మీకు మంచిగా వస్తాయని నేను కూడా విన్నా. మరి ఇప్పుడు ఏ పాట పాడాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి అంటే జానపద గీతాల, భక్తి పాటల? ఒక మంచి జానపద గీతం పాడండి అక్క. ఇక మేమంటే పల్లె పాటలు పాడతాం మామూలుగా, సహజంగా బొడ్డెమ్మ పాటలు పాడతాం. ఇక అవి మాకు అందులో ఒక మంచి సాంగ్ పాడండి అక్క. ఒక సాంగ్ పాడతాము, పాడక్క. తెల్లదీరమిన కన్నేసినాడే వాలిందో వాలలేదో మనవిద్దరి సందున నగర బిందే మోగిందో మోగలేదో తెల్లదీరమిన కన్నేసినాడే వాలిందో వాలలేదు మనవిద్దరి సందున నగర బిందే మోగిందో మోగలేదో నల్లదీరమిన కన్నేసినాడే వాలిందో వాలలేదు మనవిద్దరి సందున నగర బిందే మోగిందో మోగలేదు నల్లదీరమిన కన్నేసినాడే వాలిందో వాలలేదు మనవిద్దరి సందున నగర బిందే మోగిందో మోగలేదు పచ్చదీరమిన కన్నేసినాడే వాలిందో వాలలేదు మనవిద్దరి సందున నగర బిందే మోగిందో మోగలేదు తుమ్మ తుమ్మాలు పిలో బాలమా సాలు తుమ్మాలు పిలో బాలమా తుమ్మ తుమ్మాలు పిలో బాలమా సాలు తుమ్మాల పిలో బాలమా సాలు తుమ్మాల కింద బాలమా దొంగలున్నారు పిలో బాలమా సాలు తుమ్మాల కింద బాలమా దొంగలున్నారు పిలో బాలమా దొరుకుతే నీ కప్పు పిలో బాలమా దోసురమన్నారు పిలో బాలమా దొరుకుతే నీ కప్పు పిలో బాలమా దోసురమన్నారు పిలో బాలమా అంటే కొండతనం మిక్సింగ్ చేసి దొంగతనం సంథింగ్ ఏదో. అక్క చాలా అద్భుతమైన పాటలు పాడారు. చాలా చక్కటి సాహిత్యాన్ని మా రికార్డింగ్ స్టూడియో ద్వారా మా ప్రజలకు తెలియజేశారు. ఇంకొన్ని పాటలు ఇంకా నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇంకా చాలా అద్భుతమైన సాహిత్యాన్ని మంచి మీ గళాన్ని అందరికీ వినిపించాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అయితే ఈ స్టూడియోకి సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నాను. అండ్ ఇంత దాకా వచ్చి మీ అద్భుతమైన గానశైలిని మాకు మా స్టూడియో ద్వారా మీకు ప్రజలకు పరిచయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.